ఓటీటీలో ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చింది. తండ్రి కూతురి మధ్య ఈ స్టోరీ తిరుగుతుంది. ఒక గ్యాంగ్స్టర్ వీళ్ల లైఫ్లోకి రావడంతో అసలు స్టోరీ మొదలవుతుంది. ఈ స్టోరీ చివరి వరకు ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మూవీ పేరేంటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు వల్లమై. 2025లో వచ్చిన ఈ సినిమాకు కరుప్పయ్య మురుగన్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రేమ్గి అమరన్, దివ్యదర్శిని, దీపాశంకర్, సిఆర్ రజిత్, విధు ప్రధాన పాత్రల్లో నటించారు. సూరజ్ నందా దీనికి సంగీతం సమకూర్చారు. ఈ మూవీ 2025 జనవరి 10న థియేటర్లలో విడుదలై జూన్ 2025 నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ స్టోరీ చెన్నైలో జరిగే ఒక క్రైమ్ చుట్టూ తిరుగుతుంది. 2 గంటల 6 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 7గా రేటింగ్ ఉంది. ఇక స్టోరీలోకి వెళితే గనక, శరవణన్ ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి. అతను తన కుటుంబంతో సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. శరవణన్ కూతురు ఒక లోకల్ గ్యాంగ్స్టర్ అయిన రాజ్ గ్యాంగ్ జరిపిన దాడిలో అఘాయిత్యానికి గురవుతుంది. ఈ సంఘటన శరవణన్ జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది. అతడు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తాడు. అయితే రాజ్కు రాజకీయ మద్దతు ఉండటం వల్ల ఈ కేసును పోలీసులు క్లోజ్ చేస్తారు. ఇందుకుగాను శరవణన్ను ప్రతీకారం తీర్చుకోవాలనే నిర్ణయానికి వస్తాడు. ఈ సమయంలో అతను భూమిక అనే ఒక జర్నలిస్ట్ని కలుస్తాడు. ఆమె రాజ్ గ్యాంగ్కి సంబంధించిన అక్రమాలను బయటపెట్టడానికి పనిచేస్తూ ఉంటుంది. భూమిక శరవణన్కు సహాయం చేస్తూ అతని ప్రతీకారంలో పాలు పంచుకుంటుంది. శరవణన్, భూమిక రాజ్ గ్యాంగ్ను లక్ష్యంగా చేసుకుని ఒక పథకాన్ని రూపొందిస్తారు. ఈ పథకం వారిని చెన్నై అండర్ వరల్డ్లోని ఒక పెద్ద కుట్రకు చెందిన విషయాలను తెలుసుకునేలా చేస్తుంది. ఇందులో శక్తివంతమైన రాజకీయ నాయకులు, ఒక అవినీతి పోలీసు అధికారి ఉంటారు. ఇక యాక్షన్ సన్నివేశాలు, చేస్ సీక్వెన్స్లు, ఊహించని ట్విస్ట్లతో శరవణన్ తన కూతురిపై జరిగిన ఘటనపై ఒక పెద్ద నెట్వర్క్ ఉందని తెలుసుకుంటాడు. ఇప్పుడు అతని ప్రతీకారం ఒక వ్యక్తిగత పోరాటం నుండి సమాజంలోని అవినీతిపై పోరాటంగా మారుతుంది. భూమిక జర్నలిస్ట్గా రిస్కులను తీసుకుంటూ ఈ కుట్రను బయటపెట్టే ఆధారాలను సేకరిస్తుంది. క్లైమాక్స్లో రాజ్పై శరవణన్ ఒక యుద్ధమే చేస్తాడు. చివరికి శరవణన్ చెల్లికి న్యాయం జరుగుతుందా? శరవణన్ రాజును ఎదుర్కొంటాడా? భూమిక ఎలాంటి రహస్యాలు బయటపెడుతుంది అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమాను OTTలో చూసేయండి.